హాయ్ బిర్యానీ లవర్స్. ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా సాల్ట్, పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి బాగా చికెన్కి పట్టించండి. ఎంత బాగా కలిపితే జ్యూసీగా ఉంటుందండి ముక్క కూడా. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా, అలాగే గరం మసాలా కొద్దిగా వేసి ఇవి కూడా బాగా కలిపి పెట్టుకోండి. మనం కలిపే దాంట్లోనే జ్యూసీగా ఉంటుందండి ముక్క. ఇప్పుడు కొద్దిగా ఫుల్ క్రీమ్ కర్డ్ వేసుకోండి. ఇది కూడా బాగా కలిపి ఒక 15 to 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసి వేడవనివ్వండి. పట్టా, లవంగం, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా చికెన్లోనే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకొని ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు టమాటో కొద్దిగా వేయండి చాలు, టమాటో మరీ ఎక్కువ వద్దు. కరివేపాకు వేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్ నుంచి తీసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపండి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. చికెన్లో నుంచి వచ్చే వాటరే మనకు సరిపోతుంది. ఇప్పుడు రైస్ కోసం వాటర్ హీట్ చేసుకుందాం. 1 గ్లాస్కి 1.25 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాం. ఇవి వాటర్ బాగా మరిగించండి. చూసారా చికెన్ నుంచి వాటర్ ఎలా పైకి వచ్చిందో? మనకి ఈ గ్రేవీ సరిపోతుందండి చికెన్కి. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా కలిపి వదిలేసేయండి. సైడ్స్ నుంచే కలపండి, లేదంటే రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు మనం ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసేసేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ అలాగే ఉడికించుకోండి. తర్వాత కొద్దిగా మూత తీసి చూసుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేసేయండి. ఇప్పుడు చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో? పొడిగా ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూసారా ఎంత యమ్మీగా ఉందో బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా అలాగే వెళ్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.